కృష్ణప్రసాద్ని బెయిల్ పైన విడిపించడానికి గగన్ ఒప్పుకోకపోవడంతో శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దాంతో భూమి, మీరు బాధపడకండి అత్తయ్య, ఏదో ఒక విధంగా నేను నాన్నను బతిమలాడతాను. మావయ్య ఎటువంటి తప్పు చేయలేదని నాన్నకు నమ్మకం కలిగిస్తే అప్పుడు నాన్న ఖచ్చితంగా మావయ్యని విడిపిస్తారు అని చెప్పి చర్యను తీసుకొని భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్ తప్పు చేయలేదని మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు అని శోభచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళడంతో అప్పుడు భూమి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న, మావయ్య ఎటువంటి తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ కావాలని శరత్చంద్రను మళ్ళీ మాటలతో మాయ చేస్తూ, బావా భూమి ఇప్పుడు ఆ గగన్ గడి కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతైనా ప్రేమించి నిన్ను ఎదిరించి పెళ్లి చేసుకుంది కదా, ఆఖరికి అమ్మ మీద ఒట్టు వేసి కూడా అబద్ధం చెప్పడానికి సిద్ధపడింది. ఎలాగో అమ్మ బతికలేదు కదా, చనిపోయిన అమ్మ మీద ఒట్టు వేస్తే ఏమవుతుందిలే, దానికి విలువేముంటుందిలే అని అనుకుందేమో అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ చెప్పేది నిజమా భూమి అని చెప్పి శరత్చంద్ర కన్నెర చేస్తాడు. అయ్యో లేదు నాన్న, అమ్మ నువ్వు ఇద్దరు నాకు ప్రాణం, అటువంటి మీ మీద ఒట్టు వేసి నేనెందుకు అబద్ధం చెప్తాను, నేను చెప్పేది నిజం నాన్న, మావయ్య ఏ తప్పు చేయలేదో. మీరు అత్తయ్యని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన తర్వాత మావయ్య ఏ రోజు కూడా మీ దగ్గర రూపాయి కూడా ఆశించలేదు. ప్రతి నెల ఒక కూలీలాగా పని చేస్తూ జీతం తీసుకుంటున్నారే తప్ప తన పేరు మీద ఎటువంటి ఆస్తులు కొనుక్కోలేదు. దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా నాన్న, మావయ్య ఎంత నిజాయితీపరుడో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఇలా మీరని మాయ చేస్తూనే ఈ ఇంట్లో గత కొన్నేళ్ళుగా తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఏదో ఒకరోజు మా బావ ప్రాణం, నా ప్రాణం కూడా తీసేసి ఆస్తి మొత్తం ఒకేసారి సొంతం చేసుకోవాలనేది ఆ కృష్ణప్రసాద్ ప్లాన్. అందుకే ఇన్నేళ్లుగా సైలెంట్గా ఉంటూ అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి, లేదు నాన్న, పిన్ని మాటలు నమ్మకండి, నిజంగానే మావయ్య తప్పు చేయలేదు అని భూమి అంటూ ఉంటే ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పో బయటికి అంటూ శరత్చంద్ర భూమిని గెంటేస్తాడు. దాంతో భూమి ఏడుస్తూ ఇంటికి తిరిగి వస్తుంది. అమ్మ భూమి, ఏమైందమ్మా, శరత్చంద్ర గారు కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా, ఆయన్ని విడిపిస్తానన్నారా అని అంటూ ఉంటే లేదత్తయ్య, నాన్నకు ఎంతగానో చెప్పి చూశాను, నాన్న కన్విన్స్ అవుతున్నారనే లోగా ఆ అపూర్వ మళ్ళీ మాటలతో నాన్నను మాయ చేసింది. దాంతో నాన్న కృష్ణప్రసాద్ మావయ్యని విడిపించడానికి ఒప్పుకోలేదు అని అంటూ ఉంటే శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య మీరు బాధపడకండి, మీరు ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. రేపు కోర్టులో ఎలాగైనా సరే జడ్జి గారిని ఒప్పిద్దాము, చివరి నిమిషం వరకు కూడా మావయ్యని నిర్దోషిగా విడిపించడానికి మనకి అవకాశం ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ని కోర్టులో ప్రవేశపెడతారు. ఇక అప్పుడు జడ్జి గారు, డిఫెన్స్ లాయర్ వారు మాట్లాడండి అని అంటూ ఉంటే, మెలాడ్, కృష్ణప్రసాద్ అనే ఈ ముద్దాయి శరత్చంద్ర గారి భార్య నిండు గర్భిణి అయిన శోభచంద్ర గారిని అతి కిరాతకంగా అతి దారుణంగా చంపేశాడు. ఆ నిజం ఇన్ని రోజులు కప్పిపుచ్చి శరత్చంద్ర గారి చెల్లెలైన మీరాని పెళ్లి చేసుకొని అదే ఇంట్లో సెటిల్ అయిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్, లేదు జడ్జి గారు, నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు. ఆర్డర్ ఆర్డర్ అంటూ డిఫెన్స్ లాయర్ గారు మీరు చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు రీసెంట్గా ఒక ఇన్స్పెక్టర్ గారు శోభచంద్ర గారి మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆయనకు కూడా ఈ కృష్ణప్రసాదే హంతకుడని నిజం తెలిసిపోయింది. దాంతో ఆయనను కూడా ఈ కృష్ణప్రసాద్ చంపేశాడు అని చెప్పి లాయర్ మొత్తంగా ఈ కృష్ణప్రసాద్ 2 హత్యలు చేశాడని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ సూర్య బోన్లోకి వచ్చి, అవును జడ్జి గారు, డిఫెన్స్ లాయర్ వారు చెప్పేది నిజం, హత్య చేయబడింది మా అన్నయ్యే, మా అన్నయ్యనే ఈ కృష్ణప్రసాద్ చంపించాడు, అందుకు సాక్ష్యం ఈ రత్నం అంటూ రత్నంని బోన్లోకి ప్రవేశపెట్టి సూర్య తన చేత సాక్ష్యం చెప్పిస్తాడు. రత్నం బోన్లోకి వచ్చిన తర్వాత, నమస్కారం జడ్జి గారు, ఈ కృష్ణప్రసాదే ఆ పోలీస్ ఆఫీసర్ని నా చేతులతో చంపించాడు, అలాగే కొన్నేళ్ల క్రితం శోభచంద్ర గారిని చంపేసింది కూడా ఈయనే, ఆ నిజాలన్నీ కప్పిపెట్టడం కోసమే నా చేత ఆ దారుణం చేయించాడు అని డబ్బు కోసం ఆశపడి నేను కూడా ఆ దారుణానికి పాల్పడ్డాను.
అందుకు ఇప్పుడు నేను బాధను అనుభవిస్తున్నానని చెప్పి రత్నం అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్కి శిక్ష పడడం ఖాయమని చెప్పి ఆనందపడుతూ ఉంటే, శోభచంద్ర గారిని ఎందుకు అతి దారుణంగా చంపేశారు, ఆస్తి కోసమే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ని ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో భూమి లేచి నిలబడుతూ, అబద్ధం, మా మావయ్య ఏ తప్పు చేయలేదు అని భూమి అంటూ ఉంటుంది. నువ్వెవరమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. నేను చనిపోయిన శోభచంద్ర గారి కూతుర్ని. మా అమ్మ చనిపోతూ నాకు జన్మనిచ్చింది. మా మావయ్య ఏ తప్పు చేయలేదు జడ్జి గారు, మీకు దండం పెడతాను, ఆయన్ని విడిచిపెట్టండి అని అంటూ ఉంటే, మీరు ఏం మాట్లాడాలనుకున్నా వచ్చి బోన్లో నిలబడి మాట్లాడండి అని జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో భూమి వచ్చి, మా మావయ్య ఆఫీసులో పనిచేసేటప్పుడు మా అమ్మ మామయ్యని సొంత అన్నయ్య కంటే ఎక్కువలా చూసుకునేది. మామయ్య కూడా సొంత చెల్లెల కంటే ఎక్కువగా మా అమ్మను అభిమానించేవారు. కానీ ఆ హత్యకు మా మామయ్యకి ఎటువంటి సంబంధం లేదు, కావాలని మా మామయ్యని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు పుట్టక ముందు జరిగిన విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. నేను నా తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చిన కొత్తలో నాగు అనే వ్యక్తి నాకు మా అమ్మ గురించి, కృష్ణప్రసాద్ మావయ్య గురించి మొత్తం కూడా చెప్పాడు. అనుకోకుండా అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు జడ్జి గారు. ఒకవేళ అతనే కనుక బతికుంటే అప్పుడు ఈ దారుణం చేసిన వాళ్ళు ఈజీగా బయటపడేవాళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇతను తప్పు చేయలేదనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఉంది జడ్జి గారు, నా దగ్గర ఒక కెమెరా ఉంది. ప్రస్తుతం ఆ కెమెరా పనిచేయడం లేదని రిపేర్కి ఇచ్చాను. అతను గత 3 రోజులుగా షాప్ తీయడం లేదు. ఆ వీడియోలో మా అమ్మని ఎవరు దారుణంగా చంపారో అదంతా కూడా క్లియర్గా ఉంది. అందుకే నాకు ఒక 3 రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో తీసుకొచ్చి పోలీసులకు చూపిస్తాను. అంతకంటే ముందు మా మామయ్యని కనీసం బెయిల్ మీదైనా విడుదల చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి ఆ కెమెరా గురించి జడ్జి గారికి చెప్పడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. ప్లీజ్ జడ్జి గారు, మీకు దండం పెడతాను అని భూమి వేడుకుంటూ ఉంటే, ఈ అమ్మాయి సాక్ష్యం తీసుకువస్తానని చెప్తుంది కాబట్టి కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కృష్ణప్రసాద్ ఊరు వదిలి వెళ్ళడం జరగకూడదు. అలాగే ఇతనికి కాపలాగా ఇంటి దగ్గర ఒక కానిస్టేబుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 3 రోజుల్లోగా భూమి సాక్ష్యాన్ని తీసుకురాలేకపోతే కృష్ణప్రసాద్ని నేరస్తుడిగా పరిగణించి శిక్ష విధించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో థ్యాంక్స్ జడ్జి గారు అంటూ భూమి జడ్జి గారికి దండం పెడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ బెయిల్ పైన రిలీజ్ అవ్వడంతో శారద మీరా ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. భూమి కృష్ణప్రసాద్ని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, అమ్మ భూమి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మామయ్య, నన్ను క్షమించండి మామయ్య, ఒక విధంగా నా వల్లే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి క్షమాపణ చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరా, ఏమండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇంటికి రాలేను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమండి మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదు శారద, నేను అక్కడికి రాలేను. ఒకప్పుడు నేను మీకు ఎంతో అన్యాయం చేశాను. అలా అన్యాయం చేశాను కాబట్టి ఈరోజు నేను శిక్షను అనుభవిస్తున్నాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి శారద అని చెప్పి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే, ఏమండి నేను మిమ్మల్ని ఒంటరిగా వదలలేను. గగన్ ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా నేను చూసుకుంటాను. వాడిని ఎదిరించి మిమ్మల్ని ఇంట్లోకి నేను తీసుకువెళ్తాను పదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, లేదు శారద, నేనేమైనా చేసుకుంటానని భయపడుతున్నావా? లేదు, నేనేమీ చేసుకోను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ కృష్ణప్రసాద్ బయటకు వెళ్తాడు. ఇక ఆ తర్వాత శరత్చంద్ర, అపూర్వ వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ చాలా సీరియస్గా అపూర్వ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ జరగడానికి ఆ అపూర్వ ఎన్నో నేరాలు చేసింది. తను తప్పుకోవడానికి మధ్యలో ఎంతోమందిని బలి చేసింది, ఎంతోమందిని జైలు పాలు చేసింది. ఇన్ని నేరాలు చేసిన అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. నేను చెప్పిన చోటికి రా అని
కృష్ణప్రసాద్ ఫోన్ చేయడంతో అపూర్వ అక్కడికి వస్తుంది. నువ్వు నేరాలు చేయడం, నేను శిక్ష అనుభవించడమా? నువ్వు నన్ను జైలుకి పంపించి అంతటితో వదలవు కదా, నా కొడుకుని, శారదను, పూర్ణిని ఎవరిని వదలవు కదా అని అంటూ ఉంటే, ఏమో వదలనేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అందుకే అందరూ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు బతకూడదంటూ కృష్ణప్రసాద్ అపూర్వను పొడవడానికి పెద్ద కత్తి బయటకు తీస్తాడు. దాంతో అపూర్వ భయంతో పరిగెడుతూ ఉంటుంది. అలా అపూర్వ పరిగెడుతూ ఉంటే కృష్ణప్రసాద్ తన వెంటపడి తనని పొడవబోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర మర్యాదగా కత్తి దించు అని చెప్పి కృష్ణప్రసాద్ మీద అరుస్తూ ఉంటాడు. ఒకప్పుడు నా భార్య శోభచంద్రన్ చంపిందే కాక ఇప్పుడు అపూర్వని కూడా చంపాలని చూస్తున్నావా? మర్యాదగా కత్తి కిందకు పడే, లేకపోతే షూట్ చేస్తాను అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాక్షసిని ఈరోజు బతకనివ్వడంతో కృష్ణప్రసాద్ అపూర్వని పొడవబోతూ ఉండడంతో శరత్చంద్ర ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని షూట్ చేస్తాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అప్పుడు శారద, మీరా వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. జరిగిందంతా తెలుసుకున్న గగన్ శరత్చంద్ర మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కెమెరా గురించి భూమి కూడా గగన్కి నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో గగన్ ఎలాగైనా సరే ఆ కెమెరాను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించి అపూర్వకు శిక్ష పడేలాగా చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.